రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి యొక్క విద్యాభ్యాసం అనేది ప్రారంభించబడేది. బిస్మిల్లాతో ప్రారంభించబడేది. ఇస్లాం కాలంలో బిస్మిల్లా ఉత్సవంతో బాలుడి యొక్క విద్యాభ్యాసం అనేది ప్రారంభించబడేది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది? భోపాల్లో ఏర్పాటు చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ క్రింది వానిలో? ఎన్సిఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? 52 నుంచి 67. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని యొక్క ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం క్రింది వానిలో? మనోభిప్రాయ సిద్ధాంతం. ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ థియరీ ఆఫ్ ప్లే. నెక్స్ట్ క్వశ్చన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజువారీ జీవితంలో అవసరాలను సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలు క్రింది వానిలో? జీవన నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లో? 7. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి. సెక్షన్ 21 ప్రకారం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPEGEL. 1 నుంచి 8 తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPEGEL. లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించడం కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారీ కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. ఇవి కొన్ని ముఖ్యమైన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.